కొన్ని సందర్భాల్లో మన బలహీనతలను బట్టి, అవిధేయతను బట్టి దేవుని చేత విడవబడి, ప్రజల చేత అసహ్యింపబడి, దేవుని చేత మరవబడి, దేవుని కృపకు దూరమై, బలహీనులమై, ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఏదో బతుకున్నామంటే బతుకున్నాం, ఎక్కడున్నారా మీరంటే ఎక్కడో ఉన్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. మన దేవుడు కోపించుచునే, దేవుడు కోప్పడుతారు. అలాగని దుఃఖ సాగరంలో ముంచేయడు మనల్ని. ఏనాటికైనా కరుణిస్తాడు, కృప చూపుతాడు. నా తండ్రి, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు తన ప్రజలను తోడుకొని వచ్చి, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? దేవుడు తన బిడ్డల్ని తీసుకురాకమునిపే అక్కడున్న పర్వతాలతో, వాగులతో, వంకలతో, చెట్లతో, చేమలతో చెప్తున్నారు, మీరు ఫలించండి, క్రొత్త చిగురు పెట్టండి.